వెల్కమ్ బ్యాక్ ఫోక్స్. ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్కి ఏమేం స్టోరేజ్ డివైజెస్ యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి, ఫైల్ ట్రాన్స్ఫర్స్కి అండ్ నా యూట్యూబ్ వీడియోస్ మొత్తం ఎలా ఈ స్టోరేజ్ డివైజెస్లో మేనేజ్ చేసుకుంటున్నానో చూసేద్దాం. ఇది కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్లో మన బడ్జెట్ బట్టి డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్, SATA SSD అండ్ PCIe NVMe SSDs. ఇలా క్రియేటర్స్ ఆర్ నార్మల్ పర్సన్స్ ఎవరైనా ఒక స్టోరేజ్ డివైస్ తీసుకోవాలంటే వాళ్ళ ముందుండే ఆప్షన్స్ ఇవే. ఫస్ట్ ఇది SATA SSD. ఇవి మ్యాక్సిమం మన ల్యాప్టాప్స్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ గేమ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఏదైనా బడ్జెట్ ల్యాప్టాప్ పర్చేస్ చేసినా వాటిలో 256GB SSD ప్లస్ 1TB హార్డ్ డిస్క్ అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంటారు కదా. సో ఇవి బడ్జెట్ ల్యాప్టాప్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే కొద్దిగా ప్రైస్ తక్కువ కాబట్టి. మనం ఇలాంటి ఒక SATA టు USB కేబుల్ని పర్చేస్ చేసామంటే దీన్ని మనం పోర్టబుల్ SSD లాగా కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ వెస్టర్న్ డిజిటల్ 1TB SSDని వీడియో రికార్డర్ కోసం పర్చేస్ చేశాను. వన్స్ వీడియో రికార్డింగ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ డ్రైవ్ లోనే వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. 4K వీడియో చేయడానికి కావాల్సిన రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఈ SATA డ్రైవ్స్ లో ఉంటుంది. SATA 3 స్పీడ్స్ మనకి 6GB/s ఉండగా ఈ డ్రైవ్ రీడ్ స్పీడ్స్ అండ్ రైట్ స్పీడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎడిటింగ్, గేమింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పీడ్స్ కోసం ఇవి డెఫినెట్ గా మన ల్యాప్టాప్స్ లో అండ్ PCs లో ఉండాల్సిందే. వీటి ప్రైస్ కూడా 500GB ఆల్మోస్ట్ 5500 రూపీస్ దాకా ఉంటుంది. తర్వాత ఐప్యాడ్, ఐఫోన్ అండ్ మొబైల్ డివైసెస్ స్టోరేజ్ బ్యాకప్ కోసం ఈ Sandisk ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ SSDs ని యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నవి 500GB అండ్ 1TB వేరియంట్స్ అండ్ SATA 3 పైన వర్క్ అవుతాయి. అంటే స్పీడ్స్ అరౌండ్ 550 MB/s రీడ్స్ అండ్ 480 MB/s రైట్స్ ఉంటుంది. ఐప్యాడ్లో వీడియోస్, ఫోటోస్ కాపీ చేసుకోవడానికి అలాగే లూమాఫిజన్ ఎడిటింగ్ యాప్లో వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఈ డ్రైవ్స్నే యూజ్ చేస్తాను. అంతేకాకుండా వీటిని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. అండ్ USB-C ఉంది కాబట్టి ఇప్పుడున్న లేటెస్ట్ మొబైల్స్ నుంచి USB-C ఉన్న ఏ డివైస్లో అయినా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ అమెజాన్లో Sandisk ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ SSD ప్రైస్ అయితే మనకి 500GB వచ్చి 7500 రూపీస్ దాకా ఉంది. ఒకవేళ ఇవి హై ప్రైజెస్ అనిపిస్తే సేమ్ పర్ఫార్మెన్స్ మనకి SSD అండ్ SATA టు USB-C కనెక్టర్ తో తక్కువ కాస్ట్ కి అచీవ్ చేయొచ్చు. బట్ సైజ్ కొంచెం బల్కీగా ఉంటుంది అంతే. నేను యూజ్ చేస్తున్న థర్డ్ పోర్టబుల్ SSD ఈ USB 3.1 Gen 2 SSD. ఇది 1TB డ్రైవ్. ఈ SSD ఒక సెకండ్కి 1GB డేటాని కాపీ చేయగలుగుతుంది. ఎందుకంటే ఈ SSD ఎన్క్లోజర్ లోపల హై స్పీడ్ M.2 NVMe SSDని ఇన్స్టాల్ చేశాను. అండ్ చూడడానికి కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంటుంది. బై ద వే ఈ SSDని నా ఓన్ గా DIY చేసుకున్నాను. మీరెవరైనా ఆ వీడియోని మిస్ అయింటే నేను పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ SSDని మనం 4K వీడియో ఎడిటింగ్, హెవీ గేమింగ్స్ కోసం యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ డ్రైవ్ ని ఐప్యాడ్ కోసం, ఇంకా విండోస్ ల్యాప్టాప్ లో ఫోటోషాప్, లైట్ రూమ్, అడోబే ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ కి స్క్రాచ్ డిస్క్ లాగా యూజ్ చేస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ క్యాష్ ఫైల్స్ మొత్తం ఈ డ్రైవ్ లోనే స్టోర్ అవుతుంది. ఈ డ్రైవ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 1GB/s స్పీడ్స్ అయితే ఉంటాయి. అది కాక ఈ డ్రైవ్ ని FAT32 లోకి ఫార్మాట్ చేశాను. ఇలా చేయడం వల్ల ఈ డ్రైవ్ బోత్ మ్యాక్ అండ్ విండోస్ లోకి వర్క్ అవుతుంది. సో మ్యాక్ టు విండోస్ ఫైల్స్ ట్రాన్స్ఫర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ డ్రైవ్ ని నా ఓన్ గా బిల్డ్ చేయడం వల్ల నాకు 12,000 రూపీస్ దాకా కాస్ట్ పడింది. నెక్స్ట్ నా మెయిన్ స్టోరేజ్ Samsung X5. చూడడానికి రేస్ కార్ లా కనిపించిన పర్ఫార్మెన్స్ మాత్రం అంతకు మించి. Samsung X5, one of the best NVMe SSDs in the world. ఈ డివైస్ చాలా కాస్ట్ ఎక్కువ అండ్ ఇవి వర్క్ అవ్వాలంటే మన ల్యాప్టాప్స్ లో USB-C థండర్బోల్ట్ 3 పోర్ట్స్ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తున్న ఈ రెండు 1TB డ్రైవ్స్ డిజైన్ కూడా చాలా స్లిమ్ అండ్ ఫీచరిస్టిక్ గా ఉంటుంది. థండర్బోల్ట్ 3 40GB/s స్పీడ్స్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డ్రైవ్ ఒక సెకండ్ కి 2300 MB అంటే 2.3GB ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. మీరు ఇక్కడ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చూడొచ్చు.
నా మ్యాక్బుక్ ప్రో ల్యాప్టాప్లో 500 GB SSD ఉంది. సో ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు 4K ఫైల్స్ ఎక్కువ ప్రాసెస్ చేయాలంటే ఈ 500 GB నాకు సరిపోదు. ఫైనల్ కట్ ప్రో, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీడియోస్ మొత్తం ఈ డ్రైవ్ లోనే ఎడిట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఈ డ్రైవ్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంకా ఫైల్స్ ఉన్నాయో. 500 GB సామ్సంగ్ X5 SSD ఇండియాలో 20,000 రూపీస్ ఉంది. ఇది కాస్ట్లీయే బట్ చాలా వర్త్. నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారు, బ్రో 20,000 పెడితే ఒక ల్యాప్టాపే కొనుక్కోవచ్చు, మీరేందు బ్రో ఓన్లీ స్టోరేజ్ మాత్రమే 20,000 ఖర్చు పెట్టమని చెప్తున్నారని చెప్పి చాలా మందికి బ్రెయిన్ లో ఉండొచ్చు. సో ఈ SSDs అయితే మనకి ఓన్లీ పర్టికులర్ ల్యాప్టాప్స్ లోనే పనిచేస్తాయి. అంటే ల్యాప్టాప్స్ లో ఏ ల్యాప్టాప్ లో అయితే మనకి థండర్బోల్ట్ 3 పోర్ట్ అయితే ఉంటుందో సో ఓన్లీ ఆ ల్యాప్టాప్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మిగతా వాళ్ళు అంటే థండర్బోల్ట్ 3 ఉన్న ల్యాప్టాప్స్ కొన్న వాళ్ళు ఆల్రెడీ కైండ్ ఆఫ్ రేంజ్ లోనే ఉంటారు. సో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ స్పీడీ పర్ఫార్మెన్స్, ఇంత ఫాస్ట్ పర్ఫార్మెన్స్కి ఒక 20,000 ఎక్స్ట్రా పెట్టాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు పర్చేస్ చేస్తారు. సో ఇదంతా కొంచెం అబోవ్ బడ్జెట్, అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి డ్రైవ్స్ చాలా బాగా పనిచేస్తాయి. అది కాకుండా ఈ సామ్సంగ్ X5 SSDలో మనం మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ని, ఇంకా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని అంటే లినక్స్ కానీ విండోస్ కానీ సో ఇట్లాంటివన్నీ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఎన్ని ఇన్స్టాల్ చేసినా, ఎన్ని దాని నుంచి అంటే ఆ SSD నుంచి ఎన్ని యాక్సెస్ చేసినా కానీ మనకి ఫాస్ట్ అయితే సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ ఫైనల్గా మెకానికల్ హార్డ్ డ్రైవ్స్. స్టోరేజ్ కోసం వీటిని యూజ్ చేస్తున్నా. ఇవి ఒకటి 2 TB, 4 TB అండ్ 5 TB డ్రైవ్స్. వీటి స్పీడ్స్ కంపేర్ టు ఎనీ SSD చాలా తక్కువ ఉంటుంది. అంటే 130 MB to 150 MB/s అలా. కాకపోతే ఇవి కొనడానికి కాస్త చీపర్ ప్రైస్ లో దొరుకుతుంది. 4K వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి చాలా డేటా అవసరం. లైక్ బీ రోల్ వీడియోస్ అని, ఏ రోల్ వీడియోస్ అని చాలా వీడియోస్ అయితే ఉంటాయి. నేను ఒక యూట్యూబ్ వీడియో ఎడిట్ చేశాక వాటిని డిలీట్ చేయకుండా ఆ ఫైల్స్ అన్ని ఈ మెకానికల్ హార్డ్ డ్రైవ్ లో స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా ఆల్రెడీ రివ్యూ చేసిన వీడియోస్ కావాలంటే మళ్ళీ రికార్డ్ చేయకుండా ఈజీగా ఈ డ్రైవ్స్ నుంచే నేను కాపీ చేసుకుంటా. ఈ 2 TB డ్రైవ్ అయితే ఎప్పుడో ఫిల్ అయిపోయింది. అండ్ రీసెంట్ గా ఈ 5 TB సీగేట్ డ్రైవ్ కూడా ఫిల్ అయిపోయింది. అందుకే నేను ఇంకొక 4 TB డ్రైవ్ ని తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు నేను నా ఫస్ట్ నుంచి ఏ వీడియోస్ అయితే యూట్యూబ్ కోసం రికార్డ్ చేశానో సో ప్రతి వీడియో ఇందులో స్టోర్ చేసుకున్నాను. అంతేకాకుండా దీంట్లో టాకింగ్ వీడియోస్ కానీ, ఏ రోల్ వీడియోస్ కానీ, బీ రోల్ వీడియోస్ కానీ, థంబ్నెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ సపరేట్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో నీట్ గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు ఏదైనా ఒక వేరే సబ్జెక్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం పాత వీడియోస్ ని రెఫర్ చేయాలనుకోండి, ఒకవేళ నా కెమెరా గురించి చెప్పాలనుకున్నప్పుడు సో నేను ఆ ఏ రోల్ వీడియోస్ని ఈ హార్డ్ డిస్క్ నుంచి ఈజీగా కాపీ చేసుకొని లైక్ బీ రోల్ లాగా యూజ్ చేసుకుంటాను. సో చాలా ఈజీగా ఉంటుంది. లేదు మళ్ళీ మనం ఆ కెమెరా బీ రోల్ వీడియో అయితే తీసుకొని మళ్ళీ ఆ ఎడిటింగ్లో యాడ్ చేయాలనుకుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకే నేను ప్రతి వీడియోస్ని ఇప్పటిదాకా ప్రతి వీడియోస్ని అయితే స్టోర్ చేసుకుంటూ వచ్చాను. మేబీ ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ అంటే ఇప్పటిదాకా అవసరం లేని ప్రాజెక్ట్ ఫైల్స్ని అయితే నేను మెల్లిగా డిలీట్ చేసుకుంటూ వస్తాను. సో దట్ నాకు స్టోరేజ్ అయితే మిగులుతుంది. సో మాటికి మనం ఇలా 5 TB 4 TB డ్రైవ్స్ కొంటూ పోతుంటే సో అట్లీస్ట్ లైక్ 1 ఇయర్కి ఒక 2-3 డ్రైవ్స్ కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే 4K వీడియో ఫైల్స్ మనకి చాలా ఎక్కువ సైజెస్ ఉంటాయి. ఫైనల్గా రియల్ టైం టెస్ట్ చేయడానికి డ్రైవ్స్ అన్నిట్లో 50 GB వీడియో ఫైల్స్ని కాపీ చేస్తున్నాను. మనం ఇక్కడ చూడొచ్చు ఈ SSD డ్రైవ్స్ ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో. థండర్బోల్ట్ 3 అండ్ 3.1 Gen 2 NVMe SSDs ఫస్ట్ కాపీ చేసేసాయి. నెక్స్ట్ ఈ Sandisk అండ్ WD SSDs అయితే ట్రాన్స్ఫర్స్ని కంప్లీట్ చేశాయి. ఫైనల్గా చూసారా హార్డ్ డిస్క్స్ ఎంత టైం తీసుకుంటున్నాయో. అందుకే మీరు కొత్త ల్యాప్టాప్స్ ఆర్ పీసీస్ బిల్డ్ చేస్తుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ SSDస్కే ఇవ్వాలి. అందులోనూ NVMe SSDs అయితే ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 1 GB/s 2 GB/s డేటా ట్రాన్స్ఫర్స్ చేయాలంటే ఫస్ట్ మన ల్యాప్టాప్స్లో అంత స్పీడ్స్ని పర్ఫామ్ చేసే SSDs ఉండాలి. ఎందుకంటే మీ ల్యాప్టాప్ అండ్ పీసీ డివైజెస్లో ఉన్న స్టోరేజ్ స్పీడ్స్ బట్టి కూడా ఈ ట్రాన్స్ఫర్ రేట్స్ అనేది మారుతూ ఉంటాయి. మీరు ల్యాప్టాప్స్ అండ్ పీసీస్లో ఎలాంటి SSDస్ని యూజ్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోలో చూపించిన అన్ని SSD రివ్యూస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈస్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.